చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములో నిండు వందనాలు. అందరికీ వందనాలమ్మా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలోని మొదటి మాట మాత్రమే. కార్యారంభము కంటే కార్యాంతము. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, పేరు దేమా. విన్నారు ఎప్పుడైనా? ఆయన గురించి మూడు మాటలు, కానీ ఆ 3 మాటలు మాత్రమే మన జీవితాన్ని ఎంతో బలపరుస్తాయి. దేమా జీవితము చాలామందికి ఒక మేలుకరంగా అది ఉంటుంది. దేమా గురించి మొదటగా ఎక్కడ రాయబడి ఉంది అంటే అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు. వారు అపోలోనియను పట్టణముల మీదుగా వెళ్ళి దెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజము వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తని ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీకు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. చాలు. సంఘము స్థాపించబడేటువంటి మొదట్లో పౌలు గారు ఏం చేశారంటే, మొట్టమొదటిసారి తెసలోనిక అనేటువంటి పట్టణానికి వచ్చారు. ఆదివారం సమాజ మందిరంలోనికి వచ్చిన వెంటనే ఏం చెప్తున్నారు తెలుసా? యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారు అని, సువార్తను ప్రకటించారని, మన పాపముల కొరకు మరణించారని, తిరిగి 3వ దినాన పునరుద్ధరణై లేచాడు అని, ఆ లేచిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని బైబిల్ ఉన్నటువంటి లేఖనములు ఎత్తి తెసలోనికలో ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ఏం చేశారు? ప్రకటించారు. అంటే సుమారుగా ఒక 20 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని తెసలోనికలో ప్రకటిస్తే ఏమైందో తెలుసా? వారిలో కొందరును, 4వ వచనంలో, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని ప్రజ హల్లెలూయా హల్లెలూయా. సేవకులుగా నేను ఇక్కడ అడిగేటువంటి ఒక చిన్న ప్రశ్న. తెసలోనికలో ఉన్నటువంటి పట్టణస్థులు 20 రోజులు వాక్యాన్ని వింటేనే మారిపోయారు కదా. మనము ఎన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్నాం? మీలో కొంతమంది అయితే పుట్టడంతోనే, ఇంకా కొంతమంది అయితే ఇంకా భక్తిగల తల్లిదండ్రులు ఉంటే కడుపులో ఉండగానే దేవుని యొక్క పాటలతోనూ వాక్యంతోనూ ప్రార్థనతోనే బయటకు వచ్చారు. కానీ ఎంతమంది క్రీస్తును వెంబడించేవారుగా ఉన్నారు? పౌలు మొట్టమొదటిసారిగా ఆ పట్టణానికి వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిసారిగా కొంతమంది విన్నారు. విన్న అనేకుల్లో కొంతమంది మారారు. మారిన వారిలో ఈరోజు మనము ధ్యానించేటువంటి దేమా ఒకరు. ఈ దేమా ఏ పట్టణము అంటే ఈ తెసలోనిక అనేటువంటి పట్టణం. రోజుల వ్యవధిలోనే 17వ అధ్యాయము 6వ వచనంలో, అయితే వారు కనబడనందున యెసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడకు కూడి వచ్చి ఉన్నారని, యేసును వీరిని చేర్చుకొని ఉన్నాడని చెప్పారు. వెంటనే యేసును వెంబడిద్దాం అని డిసైడ్ అయ్యారు. రోజుల వ్యవధిలో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి పౌలును ఏం చేశారో తెలుసా? ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. పౌలుకు ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళిపోయారు. అంటే ఆ ప్రాంతంలో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. రాయబడిన మాట, భూమిని తలక్రిందులు చేసేటువంటి వ్యక్తి మన పట్టణానికి వచ్చారు అని తెలుసుకున్నారు. పౌలుడు ఎక్కడ కనపడితే అక్కడ ఇబ్బంది పెడతామనేటువంటి మంచి ప్లాన్లు వాళ్ళు ఉన్నారు. పౌలుకు ఆశ్రయించిన వ్యక్తిని కొట్టడం ప్రారంభించారు. కానీ ఆ మారినటువంటి కొందరిలో ఒక వ్యక్తి మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నామే, దేమా, శ్రమలను చూశాడు,
శ్రమలను చూడటమే కాదు, శ్రమలను తట్టుకుని నిలబడుతున్నటువంటి పౌలును చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలును చూశాడు, పౌలు తట్టుకున్న విధానం చూశాడు. ఎస్, పౌలులా నిలబడదాం, పౌలులాగా అనేక మందికి ఇంకా దేవుని యొక్క వాక్యం తెలియని వారికి ప్రకటించాలని డిసైడ్ అయిపోయాడు. బైబిల్ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. దేమాయు మీకు వందనములు. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే పౌలు కొలసీ సంఘానికి రాస్తూ, కొలసీ సంఘానికి రాస్తూ మీకు పరిచయమైనటువంటి కొంతమంది, మీకు అర్థమవటానికి చెప్తున్నాను. మీరు ఏదన్నా ఊరు వెళ్ళారనుకో, మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళారనుకో, ఏం చెప్తారు? అమ్మ మీ పిన్ని నిన్ను అడిగినట్టు చెప్పమందే, మీ అత్త నిన్ను అడిగినట్టు చెప్పమంది, మీ పిల్లోడు మీ మీద బెంగ పెట్టుకున్నాడు, కుదిరితే ఒకసారి రమ్మనడని. ఎలాగో ఇక్కడ విషయాలు చక్కగా అక్కడ పలానోళ్ళు రమ్మన్నారు, పలానోళ్ళు నేను అడగమన్నారని చెప్పారు. పౌలు కొలసీ సంఘానికి ఒక లెటర్ రాస్తూ, లెటర్లో కొంతమంది వ్యక్తులను సంబోధిస్తూ చెప్తా ఉన్నారు. ఆ సంబోధించేటువంటి వ్యక్తులు దేమా ఎంత ధన్యకరమైనటువంటి జీవితం అంటే, మొదట్లో పౌలు సువార్త ప్రకటించినటువంటి క్రమంలో పౌలు వాక్యాన్ని విని కొందరు మారారు. ఆ కొందరిలో దేమా పేరు రాయబడలేదు, అందరిలో దేమా ఒకడు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించాలని డిసైడ్ అయ్యాడో, ఒక సంఘాన్ని ఉద్దేశిస్తూ రాస్తున్నటువంటి లెటర్లో ప్రాముఖ్యంగా ఒక పేరు సంబోధించారు. ఆ పేరు ఏంటంటే దేమా. దేమాయు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు లాంటి ఒక గొప్ప సేవకుడు ఒక వ్యక్తిని రికగ్నైజ్ చేశాడు అంటే దేమా ఏ విధంగా నిలబడి ఉంటాడు. ఓ సంఘానికి లెటర్ రాస్తూ సంఘానికి సంబంధించిన విషయాలు చెప్పేటటువంటి క్రమంలో ఒక వ్యక్తి పేరును ఉచ్చరిస్తూ దేమా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అంటే ఆ మార్పు ఎంత గంభీరంగా ఉంటుందో. దేమా ఏ పరిస్థితిలో వందనాలు చెప్పాడు అంటే, పౌలు ఈ కొలసీ సంఘానికి లెటర్ రాస్తున్నటువంటి సమయంలో పౌలు ఎక్కడున్నాడు తెలుసా? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి లెటర్ రాశాడు అంటే అప్పటికీ శ్రమలు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి. అలాంటి విపరీతమైనటువంటి కష్టాలు శ్రమలు ఉన్నటువంటి సమయంలో కూడా దేమా దేవుని వెంబడించారు. శ్రమలు అనేవి మనకు తెలియక, కానీ దేమా పౌలును స్వార్థ ప్రకటించే వారిని ఇబ్బంది పెట్టి చెరసాల్లో పెడుతూ రాళ్లతో కొడుతూ ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి వెంబడించారు. ఒకసారి ఒక చిన్న మాట చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. ఇక్కడ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఎవరైతే ఆయన్ని వెంబడించాలో వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా? నాకు ఈ సమస్యలో నేను టైంకి రాలేకపోతా ఉన్నాను, నాకు బాగాలేదు, నాకు బలహీనతగా ఉంది, లేదా ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇలాంటి కుంటు సాగులని మనం చెప్తూ ఉంటామే మందిరం అనగా. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి నన్ను వెంబడించాలంటే ఏం చేయాలో తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అయ్యో ఇంత కష్టమైతే నన్ను వెంబడించలేనయ్యా అంటే దానికి సమాధానం కూడా లోకసువార్తలో చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, ఆ మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. లోకసువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానారు. ఇందాక ఏం చెప్తూ ఉన్నారు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తను ఉపేక్షించుకొని నా సిలువుని ఎత్తుకుని తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలి. మనం అందరూ ఆయన వెంబడించాలి. వెంబడించాలంటే మీకున్నటువంటి సమస్యలను పక్కన పెట్టి ఎవరి సిలువను వారి ఎత్తుకుని ఆయన వెంబడించాలి. వెంబడిస్తే మాత్రమే ఆయన యొక్క శిష్యులం అవుతాం. శ్రమలను చూశాడు దేమా, కష్టాలను చూశాడు దేమా, చెరసాల అనుభవాలను చూశాడు దేమా, సముద్రంలో 3 నిద్రలేని రాత్రులు చూశాడు దేమా, ఎన్నో అవమానాలు చూశాడు దేమా. చుట్టుపక్కల వాళ్ళందరూ ఈడేంటి ఇప్పుడేంటి దేవుడు అన్నాడు, ఇప్పుడు దాకా మన వెనకాల తిరిగినాడు, ఇప్పుడేంటి బైబిల్ ఇచ్చుకుని తిరుగుతూ ఉన్నాడని ఎంతోమంది అవహేళన చేశారు. ఆ అవహేళనన్నింటిని తట్టుకున్నాడు దేమా. తట్టుకుని నిలబడ్డాడు కాబట్టి సంఘానికి లెటర్ రాస్తూ ఉన్నారు. ఆ సంఘంకి రాసినటువంటి లెటర్లో పౌలుకు మాట చెప్తూ ఉన్నాడు, దేమాయు కూడా మీకు వందనాలు చెప్తా ఉన్నాడు. అంటే
ఎంతలాగా దేవుని వెంబడించి ఉంటాడు కదా. ముందు పౌలు సువార్త ప్రకటించినప్పుడు కొందరు మారారు. మారిన వారిలో నిలబడింది ఎవరయ్యా అంటే ఒక దేమా మాత్రమే. అందరూ మారి వారి యొక్క శిలువను వెంబడించారు. దేమా అయితే వెంబడించడం అంటే అలా ఇలా కాదు, ఇక నా జీవితం అంతా ఆయన కొరకు అంకితం చేశారనుకున్నారు. పౌలును పట్టుకున్నారు. పౌలు గారు, నేను నీ వెనకాలే వస్తాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టేస్తాను, నా చుట్టాలను విడిచిపెట్టేస్తాను, నా యొక్క ప్రతికూల పరిస్థితులు పక్కన పెట్టేస్తా ఉన్నాను, నాకు దేవుడు మాత్రమే కావాలని డిసైడ్ అయ్యి ఒప్పుకొని పౌలును వెంబడించడం మొదలుపెట్టాడు. అనేక శ్రమలను అనుభవించాడు. కాబట్టి పౌలు రికగ్నైజ్ చేశాడు, సంగమా దేమాయు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. ఇక్కడ దేమ పౌలును ఎంత వెంబడించి ఉంటాడో ఒక సంఘాన్ని గురించి రాస్తూ, పౌలు దేమది తెస్సలోనిక కొలసి సంఘానికి రాస్తూ ఉన్నాడు. దేమ మీకు వందనాలు చెప్తా ఉన్నాడు. మారాలమ్మ, వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు. ఏదో టైంపాస్కి మనం మందిరానికి రావడం అంటే అది ఉపయోగం లేదు, టైం వేస్ట్. అది నువ్వు వచ్చావు అంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నావంటే మారాలి. ఏదో ఒక రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వరకు నేను ఎన్నో తప్పులు చేస్తాను, ఎక్కడి నుంచి అయినా నేను వెంబడిస్తాను. ఏమీ తెలియని దేమ ఒక సంఘానికి సంబంధించిన విషయంలో వందనాలు చెప్పే స్థాయికి వెళ్ళాడు అంటే ఎంతలాగా మారుంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ఒక వాక్యాన్ని వింటున్నాం, మనం ఇంకా రికగ్నైజ్ చేయకపోతే సంఘం చేత గుర్తింపడదు, సేవకుల చేత గుర్తింపడదు, సమాజం చేత గుర్తింపడదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాము అంటే ఉపయోగం ఉండదు. రెండో మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 24వ వచనం, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనాలు చెప్పుచున్నారు. ఇందాక దేమ ఏం చేశాడు? వందనాలు చెప్పాడు, అంతేనా? దేమాయి కూడా వందనాలు చెప్పాడని ఉంది, ఇక్కడ కూడా వందనాలు చెప్పాడని ఉంది. కానీ ఆ దేమ ముందు ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు? ఏమని ఉంది అక్కడ? అమ్మా, ఆ దేమ ముందే ఇంకో మాట ఉంది, నా జత పనివాడైన దేమ. అంతకుముందు దేమ ఎవరు? దేవుడు అంటే ఎరగని వ్యక్తి. పౌలు యొక్క వాక్యాన్ని విని కష్టాలను చూసి, శ్రమలను చూసి, ఎస్ కష్టాలున్నా శ్రమలున్నా నేను నిలబడ్డాడు. ముందు వందనాలు చెప్పినప్పుడు ఒక విశ్వాసగా మాత్రమే ఉన్నాడు. అందుకే దేమాయు కూడా, అక్కడ దేమ వందనాలు చెప్తున్నాడు పర్టికులర్ రాయిలా, అందరిలో దేమ కూడా ఒకరు. దేమాయు కూడా అని ఉంటుంది, మీరు కరెక్ట్గా చూడండి. అక్కడ దేమాయు కూడా అంటే ఆయన కూడా ఒకరు వందనాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక పుస్తకం ముందుకు వెళ్తే ఒక విశ్వాసి కాదు, ఇప్పుడు ఏమని రాయబడింది? నా జత పనివాడైన దేమ. ఎంత మారాడు చూడండి. పౌలు ఎంత గొప్పడో మనందరూ తెలుసు కదా. కొత్త నిబంధనలో సగం పుస్తకాలు ఆయనే రాశాడు. చచ్చిపోయాడని ఆ పౌలు అక్కడ వదిలేస్తే, రాళ్ళతో కొట్టి చచ్చిపోయి పోనంటారు, వదిలేంటారని వదిలేస్తే అలా కొనూపురితో బతికినాడు పౌలు. సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ పగిలిపోతే ఒక తెడ్డు మీద 3 రోజులుండి తిండి తిప్పలు లేకుండా బతికిన వారు పౌలు. ఎన్నో సంవత్సరములు ఖైదీగా ఉన్నాడు పౌలు, చెరసాలలో ఉన్నాడు, తిండి తిప్పలు ఏమీ లేవు, కుటుంబం లేదు, బంధువు లేదు, బంధాలు ఏమీ లేవు, ఒకటే ప్రయాణము. నేను బ్రతుకున్నంత కాలము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఎంత గొప్పవాడు పౌలు. అలాంటి పౌలుతో ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? జత పనివాడు. అంటే నేను ఎంత కష్టపడుతున్నానో, నేను ఎంత దేవుని వెంబడిస్తూ ఉన్నానో, నాలాగా దేమ కూడా పని చేస్తూ ఉన్నాడు. ఇందక్కడ విశ్వాసగా చూసాం, ఇప్పుడు ఎలాగ చూస్తాము? పౌలు లాంటి జత పనివాడిగా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాధపడినంటే ఒక మాట చెప్తాను నేను, మరి అసలు మీరు బాధపడకూడదు, అసలు బాధపడకూడదు. అంతకుముందు నేను ఒక నార్మల్ విశ్వాసిని, అంతకుముందు ఒక గ్రామస్తుని, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక సండే స్కూల్ టీచర్ని, తర్వాత జైపాల్ గారి తండ్రి కొంచెం ఆయన ఒక్కొక్కసారి ఏం చేశారు అంటే, నా అక్కడ చెప్పకుండా రాజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అక్కడ ప్రార్థన చేసుకుని, అక్కడే ఆ విరంజులు కూర్చున్న చోటే కూర్చునేవాడిని, ఆ తలుపును అనుకుని ప్రార్థన చేసుకుని, ఒక అవకాశం ఇస్తే బాగుండి, ఒక అవకాశం ఇస్తే బాగుండి, ఒక అవకాశం ఇస్తే బాగుండని. అలా అప్పుడప్పుడు చిన్న అవకాశం ఇస్తే వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు ఎక్కడున్నా నేను?
అక్కడ తలుపు దగ్గర కూర్చున్నవాడిని నేను, ఇప్పుడు ఎక్కడున్నాను? మీ వాడినే కదా, మీలో ఉన్నవాడినే కదా. ఈ 30 సంవత్సరాల జర్నీలో ఒక గ్రామస్తుని, ఒక సంఘ సభ్యుణ్ణి, ఒక విశ్వాసిని, ఇప్పుడు ఒక కాపరినయ్యా. నాలో మార్పు మీరు చూస్తూ ఉన్నారు. అంతమంది చక్కగా పల్లెగిలించి బలే నవ్వుతున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం. మరి మీ పరిస్థితి ఏంటి? ఇక ఎప్పుడు అట్టగేనా? ఇంకెప్పుడు అలాగేనా? సేవకుల చేత మీరు రికగ్నైజ్ చేయబడుతున్నారా? ఇగో ఆ తల్లి చక్కగా ప్రార్థన చేయమంటే చక్కగా చేస్తుంది. ఆ పిల్ల పాటలు పాడమంటే పాటలు పాడుతుంది. వచ్చిన కాలం నుంచి చప్పట్లు కొడుతూనే ఉంటుంది. మందిరం అన్నగా డోర్ ఓపెన్ చేయగానే ఆమె కనపడుతుంది. ఇలాంటి గుర్తింపులు మీరు సేవకుల చేత గుర్తింపబడ్డారా? సంఘం చేత గుర్తించబడ్డారా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నారా? మొదటి మాట కార్యారంభము కంటే మనము రివర్స్ అన్నమాట. కార్యారంభము ఘనంగా ఉంటుంది, ఉండకూడదు. మనం ఏమవుతామంటే తగ్గిపోతూ ఉంటాం. దేమ అలా కాదు. ఒక నార్మల్ అంటే దేవుడు అంటే ఎరగని వ్యక్తి ఒక్కసారి మాత్రం దేవుని మాట విన్నాడు, శ్రమలను చూశాడు. అటు వెళ్దామా ఇటు వెళ్దామని ఊగిసలాడాడు. ఎస్, శ్రమలోనా సరే పౌలు తట్టుకున్నాడు కదా, నేను తట్టుకుంటానని వెంబడించడం ప్రారంభించాడు. వెంబడించి ఒక విశ్వాసగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయ్యాడు తెలుసా? పౌలు యొక్క జత పనివాడిగా. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినాల్లో మనం ఉన్నాం. రెండవ రాకడ చాలా సమీపంగా ఉందని గత వారమే మనం విన్నాం. ఇంకా నేను అలాగే ఉంటాను, అలా స్తబ్బుగా కూర్చుని ఉంటాను, అలా నిద్రపోతూ ఉంటాను, సప్పిట్లు కొట్టను, పాటలు పాడను, వాక్యం అన్నో, ప్రార్థన చేయను, ఏదో ప్రజెంట్ వేయించుకుంటాకు వచ్చి వెళ్తాను అంటే ఎవరికి ఉపయోగం చెప్పండి? మీకు ఉపయోగం ఉండదు, సంఘానికి ఉపయోగపడదు, దేవునికి ఒక రూపాయి కూడా ఉపయోగం ఉండదు. వచ్చిన నీలో మార్పు కనిపించాలి. మొదట్లో నువ్వు ఎలా ఉన్నావో మించి ఆ వేడి నీలో కనపడాలి. మొదట్లో నువ్వు ఒక అరగంట ప్రార్థన చేస్తే ఇప్పుడు ఒక గంట ప్రార్థన చేయాలి. మందిరానికి అప్పుడు రాకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి గుడి తుడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడు మందిరానికి వెళ్దామా, ఎప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు ప్రార్థన చేద్దామా, నా సేవకుడు ఎప్పుడు అవకాశం ఇస్తే నేను ఎప్పుడు వాక్యం చెప్దామా, అన్ని అవకాశాలు దేవుడు మీకు ఇస్తూ ఉంటే ఇంకా మీరు ఎప్పుడు అలాగే ఉంటారా? దేమ అలా లేడు. దేవుని ఎరగనవాడు దేవుని ఎరిగినవాడు ఒక విశ్వాసగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు యొక్క జత పనివాడుగా ఉన్నాడు. పౌలు యొక్క జత పనివాడు అంటే పౌలు ఎంత గొప్పోడో దేమ కూడా అంతే గొప్ప పరిచయం చేసి ఉండొచ్చు. అందుకే పౌలే గర్వంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా జత పనివాడైనటువంటి దేమ వందనాలు చెప్తా ఉన్నాడు. ఆ వందనాలు విశ్వాసగా, ఈ వందనాలు సేవకునిగా. మరి మనలో మార్పేది. సమయం అయిపోయింది, నేను ముగించేస్తా ఉన్నా. మూడవ మాట, దేమ గురించి రాయబడినటువంటి మూడవ మాట 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు. ఏమనిపిస్తుంది ఇక్కడ? ఏంటి, దేమాన్ని చూపించి మమ్మల్ని అందరూ ఇప్పుడు దాకా తిట్టారు. ఇప్పుడు దేమ ఏమైపోయాడు? విన్నారు కదా, ఏమైపోయాడు? దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. దేమ ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ ఊరు నుంచి వచ్చాడు? వందనాలు రా. ఏ ఊరు దేమ? కరెక్ట్ కదా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదరా. దేమది ఏ ఊరు అంటే తెసలోనిక. పౌలు తెసలోనికకి వెళ్ళి మొట్టమొదటిసారిగా స్వార్థ ప్రకటించినప్పుడు ఆ మాటలు విని మారు మనసు పొందాడు. ఇక అక్కడి నుంచి నా ఊరు తెసలోనిక కాదు, పౌలు ఎక్కడ తిరిగితే అదే నా ఊరుని పౌలు వెంబడించడం ప్రారంభించాడు. అందుకే పౌలు యొక్క జత పనివాడయ్యాడు. కొంతమంది ఏమవుతూ ఉంటారంటే, కొంచెం అమ్మ చక్కగా పాటలు పడుతుందని కొంచెం ఎంకరేజ్ చేసామనుకో, తర్వాత అమ్మ పాట పాడంటే నాకు కొంచెం స్వరము కొంచెం రావట్లేదు, కొంచెం దగ్గు ఎక్కువైందండి, నేను ఇప్పుడు పాటలు పాడలేను. ప్రార్థన చేయమంటే అయ్యగారు కొంచెం ఈ రోజుకి నేను చేయలేను. అమ్మ ప్రార్థన రాదంటే కొంచెం చుట్టాలు వచ్చారు, అప్పుడు చాలా భక్తిగా ఉంటారు. ఎప్పుడైతే సంఘంలో రికగ్నైజ్ ఎక్కువైపోతుంది చూడు, అసలు ఆమెంత గొప్పలు లేరు అనే రికగ్నైజ్ ఎప్పుడైపోతుందో ఇక అప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను కాబట్టి పాటలు పాడుతున్నాను, నేను కాబట్టి
మోకరించానంటే గంటన్నర వాగి ప్రార్థన చేస్తాను. నేను కాబట్టి నేను లేకపోతే అసలు సంఘము ఏమైపోతుందో నాకు చూస్తాను భయం వేస్తుంది అసలు. అందుకే ఆదివారం ఎక్కడికి వెళ్ళను, అలా స్థాయికి వెళ్ళిపోతాం. దేమా పౌలు యొక్క జత పనివాడు అనంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు తెలుసా? దేవుని స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. కానీ ఎవరితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? లోకంతో స్నేహం చేయడం ప్రారంభించాడు. లోకంతో స్నేహం చేసేవాడు వాడు ఎంతడోడైనా సరే పడిపోతాడు అనడానికి దేమయ్య ఒక కారణం. నీవు ప్రార్థనలో ఎప్పుడు వేడిగా ఉండాలి. నీలో వేడి తగ్గిందంటే ఆటోమేటిక్ నువ్వేమైపోతావు తెలుసా? లోకంలోకి వెళ్ళిపోతావు. పౌలే చెప్పాడు, దేమయ్య కూడా వందనాలు చెప్తున్నాడని. పౌలే చెప్పాడు, నా జత పనివాడైన దేమ వందనాలు చెప్తున్నాడని. మళ్ళీ మూడోసారి పౌలే చెప్తున్నాడు, దేమ ఏమైపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడి నుంచి అయితే ప్రారంభం మొదలైందో తెస్సలోనిక నుంచి వచ్చాడు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు కష్టపడిన శ్రమంతయు ఏమవుతుంది? బూడిదలో పోసిన పన్నారు. ఇప్పుడు వరకు ఎంతో నిందలు అవమానాలు ఎన్నో భరించాడు. ఆ భరింపు అనేది కడవరకు ఉంటే ఆ పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఆ యొక్క రాజ్య పరిపాలించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చేవాడు. కానీ ఏమైందో తెలుసా? చివరి దశలో లోకంలోనికి వెళ్ళిపోయాడు. అని ఉండొచ్చు, దేమ నువ్వు ఎంత చక్కగా వాక్యం చెప్తావు, దేమ నువ్వు వాక్యం చెప్తే ఎవరైనా మారిపోవాలి, దేమ మా ఇంటికి వచ్చి భోజనించే, దేమ మాతో మాట్లాడు, దేమ నీ ఫోన్ నెంబరు, దేమ మా ఇంటికి ఒకసారి రా, దేమ మీ చుట్టాలు ఎవరు, దేమ మీ ఊరేది, అలా మెల్లగా లోకం చేస్తుంది, కలిపేసుకుంది. ఇప్పుడు పౌలుతో స్నేహం చేయవలసినటువంటి దేమ, దేవునితో స్నేహం చేయాల్సిన దేమ ఎవరితో స్నేహం చేశాడు? లోకంతో స్నేహం చేశాడు. ఒక మాట చెప్పి టైం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తా ఉన్నాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ప్రార్థన చేశారు, మమ్మల్ని విడిపించమని. వాళ్ళ ప్రార్థన ఆలకించి అరణ్యాల గుండా ఇశ్రాయేలు తీసుకొస్తున్న సమయంలో చక్కటి మాట మనకు కనపడుతుంది. మహా ఎండకు కాలిన అరణ్యములో అంటే చుట్టూ చెట్లు ఉంటాయి, కానీ పచ్చదనం లేకుండా చెట్లన్నీ ఆ వేడికి ఎండకి కాలిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఏదైనా అడవి, కాలిపోయిన అడవులు ఎవరైనా ఉంటారా? పచ్చటి అడవి అయితే ఎవరైనా వెళ్తారు, కాలిపోయిన అడవులు ఎవరైనా ఉంటారు? ఎవరు ఉండరు. అలాంటి కాలిన ఎండిన పరిస్థితులు ఉన్నటువంటి మీ జీవితంలోనికి వచ్చి అక్కడ ఎవరు మీతో స్నేహం చేయకపోతే, ఐగుప్తు ఉన్నటువంటి అందరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గురి చేస్తే, ఏడిపిస్తే, అందరూ మిమ్మల్ని వదిలేస్తే, అలాంటి కాలిన ఎండిన అరణ్యంలో కూడా నిన్ను స్నేహం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? నేను ఒక్కడే. దేమ ఈ లోకంలోనికి వెళ్ళిపోయి ఈ లోక సాహిత్యంతో, ఈ లోక సంగత్యముతో దేవుడు అంటే ఎరగని బ్రతుకున్నటువంటి దేమతోనే దేవుడు స్నేహం చేసి ఒక నార్మల్ వ్యక్తిని ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, పౌలు జత పనివాడిగా చేసి అంతగా మార్చింది ఎవరంటే దేవుడే. ఆ మార్పు మనలో ఎప్పుడు ఉంచుకోవాలి, ఆ వేడి మనలో ఎప్పుడు ఉంచుకోవాలి, ఆ ఉద్యోగం అనేది ఎప్పుడు ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే ఏమవుతుంది తెలుసా? 9వ వచనం, అక్కడే మనకు 9వ వచనం రాయబడి ఉంటుంది. నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నాతో స్నేహం చేస్తే నీ జీవితం పచ్చగా ఉంటుంది. నాతో స్నేహం చేసుకొని ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆయనకి మనము విరోధులం అయిపోతాం. ఈ మాట పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా కనపడుతుంది. ఆ ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయము, మొదటి యోహాను 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించడులా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. దేవుని కాకుండా నీవు ఈ లోకాన్ని ప్రేమిస్తే, ఫ్రెండ్షిప్ అని, లేకపోతే నా కొలీగ్ అని, లేకపోతే నా చుట్టాలని, నా బంధువులని దేవుని విడిచి లోకానికి వెళ్తే చక్కగా దేవుడు చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవరైనా ప్రేమించాలంటే నన్ను మాత్రమే ప్రేమించండి. నన్ను కాకుండా లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా? తండ్రి ప్రేమ ఎవరిలో ఉండదో
వారిలో ఉండదు. వారిలో అంటే ఎవరిని? లోకాన్ని ప్రేమించే వారిలో. దేమా ఎప్పుడైతే దేవుని ప్రేమించాడో అప్పటి వరకు దేవుని స్నేహం దేమతో ఉంది, దేవుని యొక్క ప్రేమ దేమతో ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి కాదు అని లోకాన్ని ప్రేమించడం ప్రారంభించాడో దేవుని ప్రేమ దేమాలో లేదు. ఒక గొప్ప వ్యక్తి ఉన్నట్టుగా అకస్మాత్తుగా లోకంలోనికి వెళ్ళిపోయాడు. చివరికి ఎక్కడి నుంచి అయితే తన జీవితం ప్రారంభించబడిందో అదే జీవితంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి వారిని బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఇప్పుడు దేమా ఏమని చెప్పుకున్నాము? పౌలు యొక్క జత పనివాడు. ఇప్పుడు లోకంతో స్నేహం చేసిన తర్వాత దేమ ఏమైపోయాడు? ఎలాంటి వ్యక్తి ఎలా అయిపోయాడు? దేవుడు మీ విషయం కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. రక్షణ పొందినప్పుడు ఆ వేడి ఉండటం గొప్ప కాదు. ఎవరైనా బాప్తిజం పొందినప్పుడు అదే వేడితో ఉంటారు, అదే ప్రార్థనతో ఉంటారు, అదే సమయం దేవునితో గడుపుతారు. రోజులు గడిచే కొద్ది కూడా ఆ వేడి అనేది మీలో తగ్గకూడదు, ఆ ప్రార్థన అనేది మీలో తగ్గకూడదు, ఆ సమర్పణ అనేది దేవునిలో తగ్గకూడదు, ఆ నడిపింపు అనేది తగ్గకూడదు, ఆ యొక్క సేవకుని సంఘాన్ని ప్రేమించే విషయంలో తగ్గకూడదు. ఎక్కడ నీలో చిన్న లోపం కనిపించినా సాతాను అది పట్టుకుంటాడు. దేమను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? కార్యారంభము కంటే కార్యాంతము. నువ్వు ఎంత వేగంగా దేవునిలోకి వచ్చామనేది ముఖ్యం కాదు, కడ వరకు ఆ దేవుని పట్టుకుని నువ్వు ఉన్నావా లేదా? ఎక్కడి నుంచి ఏమన్నా లోకంతో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావేమో ఒకసారి చూసుకో. ప్రార్థనలో టైం కొంచెం తగ్గిందేమో చూసుకో, దేవునిలో భక్తి కొంచెం తగ్గిందేమో చూసుకో. ఎప్పటికప్పుడే నువ్వు టెస్ట్ చేసుకుంటూ ఉండు. ఏమన్నా లోకంలో సహవాసం చేస్తున్నాను, లోకంలోకి వెళ్ళిపోతున్నానేమో, లోకంలో పడిపోతున్నాను, ఎప్పటికప్పుడే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండు. అందరూ నిన్ను పొగుడుతున్నారంటే నీకు అర్థం అవ్వాలి నువ్వు లోకంలో పడిపోయావని. అందరూ నీకు జోగొడుతున్నారంటే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు లోకంలో పడిపోతావు. ఎప్పటికప్పుడే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ, మేబీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేసుకుంటూ దేవా నేను లోకంతో స్నేహం చేయను, నీకు నేను శత్రువును అవునని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకుంటూ ఉందాం. దేమాల్లాగా కాకుండా బలమైన విశ్వాసగా ఉందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.